అనకాపల్లి జిల్లా పరవాడలో బంగారం చోరీ కేసులో ఇద్దరు నిందితుల్ని అరెస్టు చేసినట్లు అనకాపల్లి ఎస్పీ ఎం దీపిక తెలిపారు. ఈ మేరకు జిల్లా పోలీసు కార్యాలయంలో అనకాపల్లి జిల్లా ఎస్పీ దీపిక చోరీ కేసు వివరాలు మీడియాకు వెల్లడించారు. గత నెల 27న పరవాడ మండలం సాళపువాణిపాలెనికి చెందిన వంటాకు ఎరుకనాయుడు ఇంట్లో చోరీ జరిగింది. బాధితుడి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు కేసు విచారణ ప్రారంభించారు. అనకాపల్లి, విజయనగరం పరిసర ప్రాంతాల్లో ఇటీవల చోరీకి పాల్పడిన విశాఖ వంటవనికి చెందిన బి పోలరాజు అలియాస్ భీమా, విశాఖ చేపలుప్పాడుకు చెందిన పాత నేరస్తుడు చినమడ ఎల్లాజీల హస్తం ఉందని పోలీసులు నిర్ధారించారు. బాధితుడు ఇంటి తాళం పగలగొట్టి బీరువాలోని 7 తులాల బంగారం, 20 గ్రాముల వెండి చోరీ చేసినట్లు గుర్తించారు. పరవాడ డీఎస్పీ, సిఐ, సిసిఎస్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో 2 బృందాలుగా ఏర్పడి ఈ చోరీ కేసును ఛేదించారు. నిందితులు పోలరాజు, ఎల్లాజీలు చోరీ చేసిన బంగారాన్ని ఓ వ్యక్తి వద్ద దాచారన్న సమాచారంతో ఎన్ వెంకటేష్ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. అతని వద్ద నుంచి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ 12 లక్షలు ఉంటుందని ఎస్పీ తెలిపారు. ఈ కేసు దర్యాప్తులో కీలకంగా వ్యవహరించిన పరవాడ సిఐ ఆర్ మల్లికార్జునరావు, సిసిఎస్ సిఐ కె అప్పలనాయుడు, ఎస్ఐ పి రమేష్, ఏఎస్ఐలు బివై నాయుడు, జి నాయుడు, సిసిఎస్ ఏఎస్ఐ కుమార్, హెచ్సీలు రామకృష్ణ, అప్పలరాజులను ఎస్పీ దీపిక అభినందించారు. ఇంకా మన క్లూస్ టీమ్ సపోర్ట్ వల్ల ఈ కేసు డిటెక్ట్ చేస్తాం జరిగింది. దీంట్లో 1 year అయిపోయిన తర్వాత కూడా రికవరీ చేస్తున్నందుకు ఐ కంగ్రాచులేట్ సిఐ పర్వాడ అండ్ హిస్ టీమ్. కొన్ని ప్రాపర్టీ ఏదైతే పోయిందో మొత్తం అంతాలో 80%, 3 కేసెస్ కలిపి 80% పైన రికవరీ చేశారు. ఇంకా ఫర్దర్ కూడా వాళ్ళని ఇంటరోగేట్ చేసి వెరిఫై చేస్తాం. పోతం కూడా గోల్డే పోయింది. మనం రికవర్ చేయండి ఓన్లీ ఒక 20 grams సిల్వర్ ఒకటి చెప్పారు మనకి, అది ఒకటి రికవర్ అవ్వలేదు. గోల్డ్ అయితే మొత్తం రికవర్ చేశాము. మనకి కేసెస్ ఉన్నది పర్వాడ పోలీస్ స్టేషన్ లో ఉంది, అనకాపల్లి రూరల్ స్టేషన్ లో ఉంది, ఇంకొకటి విజయనగరం రూరల్, అనకాపల్లి టౌన్, విజయనగరం రూరల్, అనకాపల్లి టౌన్ స్టేషన్, విజయనగరం రూరల్ స్టేషన్, పర్వాడ స్టేషన్. ఇది డిటెక్ట్ చేసిన వాళ్ళు, రికవర్ చేసిన వాళ్ళు పర్వాడ స్టేషన్ లో చేశారు. మొత్తం దర్యాప్తులో అయితే 3 కేసెస్ వాళ్ళు చేసింది తెలిసింది. 3 కూడా హౌస్ బ్రేకింగ్స్, నైట్ హౌస్ బ్రేకింగ్స్ కేసెస్.